వాళ్ళకి సిగ్గుండాలి కదా. చేవెళ్లలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇక్కడ మంత్రులకు ఏం పని అండి? కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక్కడ ఏం పని? నిన్నగాక మొన్ననే కదా ఆంధ్రలో ప్రమాదం జరిగింది, జాగ్రత్త పడాలి కదా. రేవంత్ రెడ్డి పోయే దారిలో బాంబ్ స్క్వాడ్ ఉంటుంది, గుంతలు ఉన్నాయా, పొక్కలు ఉన్నాయా, మనం చచ్చిపోయినాక మన బొంద మీద మట్టేస్తారు, కానీ బతికుండగా కంకరేసి సమాజ్ చేశారు కదా మీరు ప్రజల్ని. అక్కడ ఉన్నటువంటి ఎంపీ బీజేపీ ఆయన, అంతకుముందు చేసిన టీఆర్ఎస్ ఆమె, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. నీ ఇంటికి అట్లనే పోవాలి కదా. ఆయన చెప్తాడు పొన్నం ప్రభాకర్ ఏదో లారీ వచ్చి గుద్దుకున్నది, ఒక ఎమ్మెల్యే కారునో, ఎంపీ కారునో, మంత్రుల కారులో ఎందుకు గుద్దట్లేవు? లారీలు సామాన్యులు తిరిగే బస్సులను ఎందుకు గుద్దుతున్నాయి? మా ప్రజల ప్రాణాలంటే మీకు అంత చులకన అయిపోయిందా? ఖబర్దార్, సచ్చిన తర్వాత సంతాపాలు ప్రకటించి 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామంటే నేపాల్లో కనుక ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో ఆ విధంగా తిరగబడతారు తెలంగాణ ప్రజలు. మీరందరూ ప్రజలకు జీతగాళ్ళు, ప్రజాసేవకులు. ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయండి.